కీర్తన కీర్తన గ్రంథం కీర్తనలు 99వ కీర్తన. దయతో కీర్తనలు 99వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలను. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడాను. వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆరాధింపదగినటువంటి దేవుడు, స్తుతింపదగినటువంటి వాడు, స్తుతులకు పాత్రుడైనటువంటి ప్రభు పాదసన్నిధిలో మనం కూడి వచ్చింటున్నాం. ఆయన ఔన్నత్యము, ఆయన ఘనత, ఆయన ప్రభావము, ఆయన ఉన్నతమైనటువంటి నామమును మనము పాడి పొగడి కీర్తించి ఘనపరిచి ఆరాధించేటువంటి వారమైంటున్నాం. ఎందుకంటే ఆయన యొక్క స్థితి, ఆయన స్థానము చాలా ఉన్నతమైనటువంటిది. ఆయనను పోలిన వారు ఎవరు లేరు. ఆయన ఉన్నటువంటి మహిమ, ఘనత, ప్రభావములు, మహాత్మ్యము ఎంతో ఉన్నతమైనటువంటిది. అందును బట్టి మనము మరి కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రభు పాదసన్నిధిలో ఆయనను స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆయన పాదసన్నిధిలో సాగిలపట్టుకు, నమస్కరించుటకు మనం కూడి వచ్చిన వారం అంటున్నాం. మరి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఆయనను మనము ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. 3వ వచనంలో, అలాగే 5వ వచనంలో, 9వ వచనంలో కూడా మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన వంటి పరిశుద్ధుడు లోకంలో ఎవరు లేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. లోకంలో అందరూ కూడా పాపం చేశారు. మానవులు అందరూ కూడా పాపం చేశారు. దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా పాపులే. ఏదో ఒక అక్రమము, అవినీతి, పాపము, చెడుతనం అనేకుల్లో కనబడతా ఉంది. కానీ పాపము లేనటువంటి పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుడు ప్రభు ఒక్కడే. ఆయనలో పాపము ఉన్నదని ఎవరు కూడా నిరూపణ చేయలేకపోయారు. యేసు ప్రభు వారు భూమి మీద జన్మించినప్పుడు పాపం లేనివాడుగా పుట్టాడు, పాపం లేనివాడుగా జీవించాడు. పాపము లేనివాడుగానే పరిశుద్ధమైన రక్తాన్ని సర్వమానవులు పాప ప్రాయశ్చిత్తార్థము చిందించిన వాడు అంటున్నాడు. కానీ పరిశుద్ధుడైన వాడుగా ఉన్నాడు కనుక ఆయనను మనం స్తుతించి ఘనపరిచి ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు అనే వాక్యం సెలవిస్తుంటుంది. నీవు మాత్రం పవిత్రుడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 15:3. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు, నీ నామము మహిమ పరచనివాడు ఎవడు. నీవు మాత్రము పవిత్రుడు అంటే వేరెవరు పవిత్రమైన వారు లోకంలో లేరని అర్థం. కనుక ఈ లోకంలో మనం చూసినప్పుడు మానవులలో అయితే మరి ఇంకా అందరూ పాపులే. దేవుళ్ళు అనిపించుకున్న వారిలో కూడా ఏ ఒక
పాపము ఏ ఒక్క లోపము కనబడతానే ఉన్నాయి. కనుక లోపం లేని పవిత్రమైనటువంటి రీతిగా జన్మించడం కానీ, పవిత్రమైన రీతిగా జీవించడం కానీ, పవిత్రమైన రీతిగా యుగయుగాలకు మరి సజీవుడిగా ఉండటానికి ఎవరికి సాధ్యమంటే ప్రభు ఒక్కడికే సాధ్యము. అందుకోసమే ఆయనను మనము స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన పరిశుద్ధుడు. మనం ఎవరు మరి? ఆయన ఆరాధించేటువంటి మనము, ఆయన స్తుతించేటువంటి మనము ఎలాంటి విధంగా ఆయన సంధికి రాగలుగుతాము? ఆయన సంధికి రావడానికి మనలో ఎలాంటి యోగ్యత ఉంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనము పాపులమై ఉన్నాం. మన స్థితి ఏంటంటే పాపులము. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు లేఖనం చెప్తుంది. కనుక పాపం చేయని నీతిమంతుడు ఒక్కడు లేడని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. కనుక ప్రతి ఒక్కడు కూడా పాపి. రోమపత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి వివేకం కలిగి దేవుని వెతకేవారు కూడా లేరు. నిజమైన దేవుని కనుగొనాలనేటువంటి ఆలోచన తాపత్రయం ఉంది, కానీ తీరా ఆయన దగ్గరికి వచ్చి నేనే ఆయన అని చెప్తే నమ్మలేని దుస్థితిలో ఉంటున్నారు. అలాంటి అపనమ్మకంతో, అవిశ్వాసంతో, సందేహంతో మనుషులు జీవిస్తుంటున్నారు. కనుక నిజమైనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు మరి వారిని పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడుతుంటుండగా మరి పాపములోనే వారి జీవితములు నశించిపోయేవిగా కనబడుతూ ఉంటున్నాయి. పాపము చేస్తూనే మానవుడు మరి మృతి పొందేటువంటి వాడుగా ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము లేదా నిత్యాగ్నిగుండము. ఈ స్థితిలో మానవులందరూ ఉంటుండగా ఆయన పాపము లేని వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు ఈ లోకంలోనికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పాపులమైనటువంటి మనము పరిశుద్ధపరచబడుట ఎంత వింతైనటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి 14వ వచనంలో కూడా ఈ ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కనుక 17వ వచనంలో వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఒక్క అర్పణ, ఆ ఒక్క బలి, ఆ ఒక్క బలియాగము ద్వారానే మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి చిత్తాన్ని బట్టి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడే 10వ అధ్యాయంలోనే 8వ వచనం, బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. దేవుని చిత్తం ఏంటి? పాపులైనటువంటి వారు పాపముతో నిత్య నరకానికి పోకూడదు. వారు నిత్యమైన శిక్ష, దండన వారి మీదకి రాకూడదు. వారు పరిశుద్ధపరచబడాలి. వారు నన్ను సేవించేవారై ఉండాలి. నా పరిశుద్ధతలో వారికి పాలిభాగం ఇవ్వాలి అని దేవుడు కోరుతున్నాడు. అదే దేవుని చిత్తం. కనుక దానిని భూమి మీద నెరవేర్చినట్లుగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. కనుక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. కనుక పరలోకంలో దేవదూతలు నిరంతరము దేవాది దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మరి ఆయన ఆరాధిస్తూ మరి కొనియాడుచున్నటువంటి పరలోకపు సంకల్పము భూమి మీద కూడా కనబడాలని, ఆ చిత్తం నెరవేరాలని మరి ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఆ చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభువారు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడేట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కానీ మనకెక్కడిది పరిశుద్ధత? పాపులం కదా, మనం అపవిత్రులం కదా, దోషులం కదా. ఒక ఆయన ఏం చెప్తున్నాడు? 51వ కీర్తనలో 5వ వచనంలో చెప్తున్నాడు, నేను పాపములో పుట్టినవాడు, నా పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. కనుక జన్మ నుంచే ప్రతి మానవుడు పాపిగా ఉన్నప్పుడు మానవుడు పరిశుద్ధుడు ఎలా కాగలుగుతాడు? సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలా జరగదు యోబు గ్రంథంలో. కాబట్టి పాపులమైనటువంటి మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనకు ఎలాంటి యోగ్యత కావాలి, ఎలాంటి అర్హత కావాలి? ఆయన సమీపించడానికైనా మనకేమైనా కొంచెమైనా అర్హత ఉందా అంటే ఎంత మాత్రం కూడా
లేదు, కేవలము అపవిత్రం. మనం చేసే పనులన్నీ కూడా అపవిత్రమైన పనులే. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం నుండి, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, సంతోషంగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుమో, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలం నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. 6వ వచనం, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె అయినాం, మేమందరం ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. ఇది మనుషుల యొక్క పరిస్థితి చూసినట్లయితే అపవిత్రుల వంటి వారుగా ఉన్నారు. వారు ఏదైనా మంచి పని చేశారంటే అది కూడా ఎలాంటిదంటే మురికి గుడ్డ లాంటిది. మరి వాడు ఎండిపోయి రాలిపోయిన ఆకు ఎలా గాలి కొట్టిపోతుందో అలాగా మా దోషములు మమ్మలను కొట్టుకుని పోయిన. మాలో సత్తువ లేదు, మాలో జీవము లేదు. జీవం ఉంటే పచ్చగా ఉంటే చెట్టుగా ఉంటుంది ఆకు. అది ఎప్పుడు ఇంకా అది పండిపోయి రాలిపోయిందంటే ఇంక మొత్తం చచ్చిపోయినట్టే. కాబట్టి ఇంత గాలి వస్తే చాలా ఎగిరిపోతుంది, చెట్టుకున్నంత వరకు నిలబడి ఉంటుంది. అలాగే మన మన జీవితాలన్నీ కూడా మన దోషములను బట్టి కొట్టుకుని పోయే వారంగా ఉన్నాం. గాలివానకు కొట్టుకుని పోయినట్లు ఆకువలే వాడిపోతుంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తిరిగి మరలా పరిశుద్ధులుగా చేయటానికి, నీతిమంతులుగా చేయటానికి, శక్తిమంతులుగా చేయటానికి, యోగ్యులుగా చేయటానికి దేవాది దేవుడు లోకంలోనికి వచ్చాడు. కనుక ఈ అర్పణము చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎంతకాలము? ఆయన రాజ్యం వరకు మనల్ని యోగ్యులుగా చేశాడు. తర్వాత 17వ వచనం కూడా చదివాం, హెబ్రీ 10:17. వారి పాపములు వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను. ఎంత ప్రేమ గలవాడు. కాబట్టి వాటన్నిటిని కూడా, మా అన్నిటినీ నీ వీపు వెనకాలకు వేసేసుకో. అలాంటి దేవుడు మనల్ని యోగ్యులుగా చేసినవాడు. మనం ఇప్పుడు ఆరాధన చేయడానికి మనలను సిద్ధపరిచాడు. ఆయన మనల్ని యోగ్యులుగా చేస్తేనే మనం ఆరాధించగలుగుతాం. లేకపోతే మనం పాపపు హృదయంతో, పాపపు జీవితంతో, అపవిత్రమైనటువంటి పెదవులతో, దోషములతో మనం ఎలా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం? సాధ్యం కాదు. కనుక దేవుణ్ణి ఆరాధించినట్లు ఆయన మన పక్షంగా ఏం చేశాడు? కీర్తనలు 99లో మంచినటువంటి భాగంలోకి వస్తే 8వ వచనం, యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయించునే, వారి విషయంలో నీవు పాపము పరిహరించే దేవుడు అయితివి. పాపం పరిహరించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఆరాధించేటువంటి వారిలో చాలా ప్రముఖమైన వారు ఉన్నారు. ఇక్కడ మనం 6వ వచనం చూస్తే, ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. యెహోవాకు వారు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘ స్తంభంలో ఉండి ఆయన వారితో మాట్లాడాను. వారు ఆయన శాసనములను అనుసరించారు, కట్టడలను అనుసరించారు. కనుక పూర్వమందు ఉన్నటువంటి భక్తులు ఏ విధంగా ప్రభుని ఆరాధించారో, ఏ విధంగా ఆయన సేవించారో, వారు ఎంతో శ్రేష్టమైనటువంటి వ్యక్తులు. భూ సంబంధంగా చూస్తే, భూ సంబంధంగా వారు చాలా ఘనులైన వారు. ఇక్కడ ఉదాహరణకు మనం ఇక్కడ మోషేని తీసుకున్నట్లయితే, మోషే ఎంతో గొప్ప విద్యావంతుడు. ఐగుప్తు యొక్క సకల శాస్త్రములందు కూడా ప్రవీణుడిగా ఉన్నాడు. మరి ఐగుప్తు యొక్క ధనము, ఐశ్వర్యము అంతటికి కూడా అతడు అర్హుడుగా ఉన్నాడు. ఐగుప్తు యొక్క సింహాసనం మీద కూర్చుంటానికి, దేశాన్ని పాలించడానికి చాలా యోగ్యతలు కలిగిన వాడు. 40 సంవత్సరాల పాటు అతడు ఐగుప్తు యొక్క విద్యలన్నింటినీ అభ్యాసం చేశాడు. మరి ఎందుకంటే ఐగుప్తు రాజుగా ఉండాలంటే, ఫరో కుమారుడుగా తాను రుజువు చేయబడాలంటే ఈ విద్యలన్నీ నేర్చుకోవాలి. కనుక బాల్యం నుండి కూడా అతనికి అన్ని విద్యలు నేర్పించారు. అన్ని విధాల యోగ్యతలు కలిగినటువంటి వాడు, చాలా జ్ఞానవంతుడు, చాలా ధైర్యశాలి. మరి అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునిని సేవించే వారిలో ఉన్నాడు. ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఏ విధంగా అతడు దేవునిని ఆరాధించి స్తుతించేవాడుగా ఉన్నాడంటే, మరి దేవుని ప్రజలకు దేవుడిచ్చేటువంటి ఘనతను, ఆ బహుమానమును అతను దృష్టిలో పెట్టుకున్నాడు. మరి ఐగుప్తుని దృష్టిలో పెట్టుకోలే. ఎవరైతే తమను తాము తగ్గించుకుని ప్రభు దగ్గర మరి వినయంతో, విధేయతతో ఉంటారో వారే ప్రభుని సేవించగలుగుతారు. మోషే
ఆ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం, 24 వచ్చిన హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచెను. కనుక అతనికి దృష్టి అంతా కూడా పరలోక సంబంధమైన శ్రేష్టమైనటువంటి వాటిపైన ఉంది. 16 వచ్చిన 11-16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, హెబ్రీ 11:16, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకుంటూ దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. కనుక దేవుడు వారి పేరెత్తి మాట్లాడటానికి ఏమాత్రం సిగ్గుపడ్డాడు. ఎందుకంటే వారు లోకాన్ని మరి త్యజించారు. ఈ లోకంలో ఉండేటువంటి ఐగుప్తు యొక్క ధనము, ఐగుప్తులో ఉండేటువంటి ధనము, ఐశ్వర్యము, అక్కడ ఉండేటువంటి యుద్ధ నైపుణ్యత, ఐగుప్తు యొక్క గుర్రాలు, లేకపోతే ఐగుప్తు యొక్క సైనికులు, అక్కడ ఉండేటువంటి పాలన, అక్కడ ఉండేటువంటి నాగరికత, ఐగుప్తులో పురాతన కాలం నుంచి మరి ఉన్నటువంటి సంగతులన్నిటిని కూడా విడిచిపెట్టేశారు. దేవునిని ఆరాధించు, దేవుని దర్శనం చేసుకో. ఎందుకంటే రాబోయేటువంటి బహుమానం ఎంత గొప్పదో అతడు ఎరుగు. ఒకవేళ ఐగుప్తులో ఉన్నటువంటి డబ్బు, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు, సింహాసనము, ఇవన్నీ ఐగుప్తులో విడిచిపోవాలి. చచ్చిపోయినప్పుడు ఒకవేళ ఆ పేరు జ్ఞాపకం ఉండాలనుకుంటే ఆడు బతుకున్నప్పుడే కట్టించుకోవాలి. పిరమిడ్లు, ఆ సమాధులు కట్టించుకుంటారు. కనుక చచ్చిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు శవం పాడవకుండా ఉండాలంటే ఆ శవానికి అనేక రకాలైనటువంటి కెమికల్స్ వేసి ఆ బాడీ పాడవకుండా దాన్ని సీల్ చేసి, వాటిని మమ్మీస్ అంటారు, వాటిని భద్రపరిచి పెట్టేటువంటి టెక్నాలజీ కూడా ఆ కాలంలోనే మరి ఐగుప్తులో ఉంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎంత గొప్ప కీర్తి తరతరాలకు. కానీ దానికంటే ముఖ్యమైనది దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతి. కాబట్టి ఈ అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని కొంతకాలము శ్రమ అనుభవించుట మేలని యోచించాడు, ఆలోచించాడు. మరి చాలా ధ్యానం చేశాడు అన్నమాట. ఐగుప్తులో ఉంటే నాకేం వస్తుంది, ఐగుప్తు రాజుగా కూర్చుంటే సింహాసనం మీద నాకేం లాభము అని. లేదు, విడిచిపెట్టేసేసి ఎక్కడికో అడవిలోకి వెళ్ళిపోయి పారిపోయి ఆ అడవిలో దాక్కుంటే వచ్చే లాభం ఏంటి? ఏమి అసలు సంబంధం లేదు. కానీ దేవుడు తన ప్రజలను దర్శిస్తాడు. ఒకానొక రోజున మరి కొన్ని లక్షల మంది ప్రజలను ఆ దాసత్వంలో నుంచి, లేకపోతే ఆ యొక్క భయంకరమైనటువంటి వేదనలో నుంచి, ఆ శ్రమలో నుంచి వారిని విడిపించి కనాను చేర్చగలను అనేటువంటి ఒక ఆధిక్యత ప్రభు అతను చూపించినప్పుడు ఇంకా ఐగుప్తును సెలవు పెట్టేశాడు ఐగుప్తుకి. కాబట్టి ఆయన యాజకులలో మోషే, అహరోన్ వీళ్ళందరూ కూడా దేవుని చూశారు, దేవుని మహిమను చూశారు. మేఘంలో ఉండి దేవుడు వారితో మాట్లాడాడు. కనుక మరి సమూయేలు ఉన్నాడు, దేవుని ప్రార్థించాడంటే వెంటనే ఎక్కడ యుద్ధమో జయం కలగాల్సిందే. కనుక ఆయన ప్రార్థన చేస్తే తప్పకుండా నెరవేరాలి. అలాంటి ప్రార్థన పాడు సమూయేలు, వీళ్ళందరూ కూడా దేవుని ఆరాధించినటువంటి వారు. ఏమి దంచారు అంటే వాళ్ళు కూడా మనుషులే, కానీ దేవుడు వారిని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, నీతిగా చేశాడు, యోగ్యులుగా చేశాడు. అలా ఈ రోజున ఎందుకు పనికిరాని మనల్ని కూడా ఆయన ఏం చేశాడు? యోగ్యులుగా చేశాడు. తన రక్తమును బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి యోగ్యులుగా చేశాడు. అందుకోసమే ఆయన మనం ఆరాధించగలుగుతున్నాం. ఆయన 5వ వచనంలో చూడండి, 99:5, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఎక్కడుంది ఆయన పాదపీఠము అని చెప్పాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కానీ భూమి మీద ఉన్నాం, మనం ఏమి ఆకాశంలో ఉన్నట్టుగా తలంచుకోకూడదు. కొన్నిసార్లు మనం ఏదో చాలా గొప్పగా ఊహించుకుని మన అంతటి వాళ్ళు లేరు అనుకుంటూ ఉంటాం కదా. మనం తగ్గించుకునేటువంటిది లేదు. దేవుని ఘనపరచాలి మానవునికి విధి. కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించడమే మానవునికి దేవుడు నియమించిన విధి. దాన్ని విడిచిపెట్టేసేసి వాళ్ళు చాలా గొప్పగా, చాలా అతిశయముగా దేవునిలో మరి హీనముగా బ్రతికేటువంటి వారు ఉంటున్నారు. అందుచేత చెప్తున్న కీర్తన ఏం చెప్తున్నాడంటే, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. నువ్వు పాపివి, ఇంకా నువ్వు పాపంతోనే ఉన్నావు. కనుక మనము
భూమి మీద ఉన్నంత వరకు దేవునికి ప్రభువుకు దూరంగానే ఉన్నాం అనే విషయం ఎరిగి ఆయన పాదపీట మీద సాగిలపడాలి. ఆయన పాదపీట మీద సాగిలపడినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు భక్తులు ఉన్నారు. ఆ తర్వాత దేవదూతలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు ప్రకటనలో. వీళ్ళందరూ ప్రభు సంధిలో సాగిలపడి ఉంటే మనము దేవుని సంధిలో పాద సంధిలో ఆయన ఆరాధించడానికి మనకు ధైర్యం చేయము. మనం ఏదో గొప్ప అని తలంచుకుంటాం. మనలో ఏ యోగ్యత ఉంది ప్రభుని ఆరాధించడానికి? మనల్ని యోగ్యులుగా చేయడానికి తన స్వరక్తం ఇచ్చాడు, పాట్లు పడ్డాడు, శ్రమలు, నిందలు, అవమానములు అన్నీ అనుభవించాడు, రక్తం చిందించాడు మనల్ని కడగటానికి. అయితే ఆ కృతజ్ఞత మనం కలిగి ఆయన ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. ఆయన పాద సన్నిధిలో అనగా భూమి మీద ఉన్నటువంటి మనము ఆయనను ఘనపరచాలి. అదే ఆయన యొక్క ఉద్దేశం. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. మొదటి వచనంలో యెహోవా రాజ్యం చేయించున్నాడు, జనములు వణకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కథలను ఆయన కెరూబుల మధ్యలో నివసించేటువంటి వాడు. కెరూబులు, శరాపులు అనేటువంటి దేవదూతలు ఉన్నాయి. మరి వాటి మధ్యలో ఆయన నివసించేటువంటి వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. ఆయన పైగా శరాపులు, మహాదూతలు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొంచు, 2తో ఎగురుచుండెను. కనుక మనం మందసము చూసినప్పుడు, సాక్ష్యపు మందసము, అక్కడ మరి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో 2 కెరూబులు మధ్యలో మరి ఆయన ఆసీనుడైనట్టుగా ఆ యొక్క మందసాన్ని చూపిస్తారు. కనుక కెరూబుల మధ్యలో ఉన్న కెరూబులు 2వ రకము శరాపులు అనేటువంటి దేవదూతలు. కనుక మరి ప్రభువుకు కెరూబుల మధ్యలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. కనుక ఆయన బలము, ఆయనకు ఉండేటువంటి ఆ యొక్క ఏమంటామంటే సెక్యూరిటీ అంటే ఎవరు వచ్చి కొట్టేస్తారనే కాదు, ఆయన ఘనత సూచన అది. ఒక వ్యక్తి సెక్యూరిటీతో వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాస్టర్లు కూడా బాడీ గార్డులతో వెళ్తున్నారు. పాస్టర్లు చూసారా మీరు? ఎక్కడెక్కడ సెలబ్రిటీ పాస్టర్లు ఉంటారు కొంతమంది. వాళ్ళు బైబిల్ కూడా వెనకాల ఒకడు మోసేవాడు ఉంటాడు, వెనకాల బూట్లు మోసేవాడు. బూట్లు తీయట్లేండి. బైబిల్ మోసుకుని వచ్చేవాడు ఒకడు, కలజోడు మోసుకుని వచ్చేవాడు ఒకడు, ఆ పక్క నుంచి మళ్ళీ ఖర్చు అందించేవాడు ఒకడు, వాటర్ బాటిల్ తెచ్చి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు ఒకడు. ఇలా వేస్తూ ఉంటారు, స్టేజీల్లో చూస్తూ ఉంటాం మనం. మరి వాళ్ళు రావాలంటే మీటింగ్కి చుట్టూ సఫారీ వేసుకుని బాడీ గార్డ్లు వస్తూ ఉంటారు. అటు ఏమైనా కొట్టేస్తారా, తంటారా? అదొక ప్రెస్టేజ్, అదొక ఘనత. లేదు, ఒకవేళ వాళ్ళకి ఏమైనా భయాలు ఉన్నాయేమో తెలియదు, మనకు అనవసరం. అయితే దేవుడు కెరూబుల మధ్యలో నివసించేటువంటి అది ఆయనకు ఘనతకు సూచన, అది ఆయన ఔన్నత్యానికి సూచన. అదే సమయంలో ఆయన ఆరాధించేటువంటి దేవదూతలు వచ్చేసి ఎలా ఉన్నారు? శరాపులు అంటే మహాదూతలు. నిరంతరము ఆయనను ఆరాధించేటువంటి వారు, ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెప్పుచు సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయించున్నారు. అలాంటి ప్రభువుని ఆరాధించడానికి మనం వచ్చే ఇప్పుడు పాపులమైన మనం, దోషులమైనటువంటి మనం, ఏమాత్రము అర్హత లేనటువంటి మనము ప్రభువ, తండ్రి, దేవ, నాయన అని పిలిచేటువంటి అర్హత మనకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఆయన మనల్ని కొన్నాడు, కొని తనకు మనలను కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. నేను మీకు తండ్రిని ఎందును, మీరు నా కుమారులను కుమార్తెలునే ఉంటారు. కానీ ఇప్పుడు మనము తండ్రి, నాయన అని పిలవగలుగుతున్నాం, దగ్గరికి వెళ్ళగలుగుతుంటున్నాం. మరి అంతేకాకుండా ఆయన పరిశుద్ధతను బట్టి మనం ఆయన ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. తన బలి చేత, తన అర్పణము చేత, తన రక్తము చిందించుట ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అందువలన మనం యోగ్యులుగా చేయవాడు. కనుక దేవాదేవుని ఆరాధించడానికి మనం సరిపోం, మనకు అర్హత ఏమాత్రం లేదు. ఆయన పాసందులో మనము ఆయన పేరెత్తడానికి కూడా తగము. అలాంటి మనలను ఆయన పరిశుద్ధులుగా చేశాడు. వారి క్రియల విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు అయితివి. మనుషులందరూ పాపం చేశారు. మోషే పరిశుద్ధుడా? పాపే. మరి అహరోను పాపియే. అందరూ పాపలే. ఆదాము మొదట పరిశుద్ధుడై తర్వాత పాపి అయ్యాడు.
ఇంకా అక్కడి నుంచి ఆదాము మొదలుకొని పాపము భూమి మీద ఏలుబడి చేస్తూ వచ్చింది. ఆదాము నుంచి పాపం అందరికీ సంక్రమించింది అని వాక్యం చెప్తుంది. కాబట్టి పాపులంగా ఉన్న మనము, ఇందులో భక్తుల మధ్యలో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, అయినా వాళ్ళు పరిశుద్ధులే. ఒక్కడే పరిశుద్ధుడు ఎవరంటే యేసు ప్రభు. వీరందరూ పాపం చేశారు, వారందరినీ దేవుడు పరిహరించాడు. మరి మోషేను పరిశుద్ధపరిచాడు, అహరోనును ప్రత్యేకించాడు, సమూయేలును మరి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు, తర్వాత ప్రతిష్ఠించాడు. సమూయేలు తన తల్లితో పాటు ఏలి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు, తనను తాను ప్రత్యేకించుకున్నాడు, దేవుడు అతన్ని అభిషేకించాడు. అలాగే భక్తులందరూ మనం ఎవరిని చూడు బైబిల్లో వారందరూ దేవుని వలన ప్రతిష్ఠించబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, శుద్ధీకరించబడ్డారు. దావీదు మొదలైన వారు చెప్తున్నారు, నన్ను శుద్ధీకరించు, నన్ను కడుగు, నా పాపము తీసివే, హిసోపు కంటే హిసోపు హిమము కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము. 51 కీర్తనలు చూస్తే 7వ వచనం, కీర్తన 51:7, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. 9, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. 10, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. కానీ భక్తుడైన దావీదు కీర్తనకారుడు చెప్పేటువంటి మాటలు, నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, నన్ను కడుగుము, దోషములు తుడిచివేయము, ఈ మాటలు చెప్తారు. కనుక వీళ్ళు చాలా పేరు పొందిన భక్తులు, దేవుడు వారిని గుర్తించాడు. అయినప్పటికీ వారు పాపులే. కాబట్టి వారు దేవుడు తమకిచ్చిన అర్హతను బట్టి దేవుడిని ఆరాధిస్తూ వచ్చారు. ఈరోజు ఈ దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనం వారికిలాగా అంత యోగ్యమైన వారేం కాదు, అంతకంటే ఎంతో ఘోరమైన పాపులం. అయినప్పటికీ ఎంత పాపినైనా ప్రేమించగలిగినటువంటి యేసు ప్రభు వారి యొక్క ప్రేమ ద్వారా, కల్వరి రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడ్డాం. కాబట్టి మన పాపములను పరిహరించినటువంటి వాడై ఉంటున్నాడు. అందుకే చెప్తాడు, తన అతిక్రమములకు 32వ కీర్తన 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కనుక మనల్ని ఈ విధమైనటువంటి ధన్యతకు దేవుడు పాత్రుడిగా చేశాడు. పాపం పరిహారం చేశాడు, దోషం నుంచి ముక్తి చేశాడు, అతిక్రమములకు పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు, మనల్ని నిర్దోషులుగా చేశాడు. ఇలాంటి నమ్మకం ఉన్నట్లయితే, ఇలాంటి ఒక నిశ్చయత ఉన్నట్లయితే మనము తప్పకుండా ప్రభుని ఆరాధించవలసిన వారు. ఆయన తప్ప వేరెవరు కూడా పాపం పరిహరించేవారు లోకంలో లేరు. అందుకే యేసు ప్రభు ఒక చోట ఆ పక్షవాయు గలవానితో మాట చెప్పాడు, కుమారుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నాయంటే అక్కడ ఉన్న జనము తెలియక వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు తప్ప పాపాలు క్షమించేవాడు ఎవరే, నువ్వేంటి అంటున్నావు అన్నాడు. దాన్ని బట్టే అర్థమవ్వాల అక్కడ యేసు ప్రభు వారు ఎవరు దేవుడని. ఆయన దేవుడు కాబట్టి పాపాలు క్షమించాడు. కనుక ఆయన నేను దేవుడను అని ప్రత్యేకంగా చెప్పుకోవసరంలా, ఆయన మాటలను బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి, ఆయనలో ఉన్నటువంటి మహిమను బట్టి మనము గుర్తించాలి. ఎందుకంటే నేను దేవుడని చెప్తే సమయం రాకముందే ఆయన చంపేస్తారు. నేను దేవుని కుమారుడు అని చెప్పినందుకు ఆయన చంపడానికి ప్రయత్నించారు. కాబట్టి ఆయన ఏమి చేయాలో ఆ మహత్ కార్యములన్నీ చేసి తన దైవత్వాన్ని సంపూర్ణంగా రుజువు చేసుకున్న తర్వాత ఇప్పుడు సంపూర్ణమైనటువంటి మానవుడిగా మానవుల పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేసే సమయం వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు, ఇది కడవరి గడియ, కనుక ఇదిగో లోకాధిపతి వస్తున్నాడు అని చెప్పాడు. ఎందుకంటే తాను అప్పగింపబడిపోయేటువంటి ఆ రోజు ఆయనకు తెలుసు. ఆ దినం వరకు ఆయన తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కాబట్టి పాపం లేనివాడు పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారికి రక్తము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డాం. మనమేం క్రయం చెల్లించలేదు. ఏదైనా మరి పునస్కారములు పూజలు చేసి మనము ఆ యొక్క నీతి అదేది ముక్తిని దాన్ని మనం కొనుక్కోలేదు. ఎక్కడికో వెళ్ళి స్నానాలు చేసి వచ్చి అంతంత దూరం అన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారంట. నిన్న ఒక వీడియోలో వచ్చింది, ఎన్నో కోట్లు ఆదాయం వచ్చిందంట ఉత్తరప్రదేశ్కి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే
మురికి నీళ్ళలో మునిగి రావటానికి ఏంటి? అయితే మనకు అలా లేదు, ఎక్కడికి వెళ్ళే పని లేదు. రోమపత్రిక 3వ అధ్యాయం 24 వచ్చి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసున రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. కానీ ఉచితముగా మనల్ని నీతిమంతులుగా చేర్చాం. మనమున్న చోటనే ప్రభువ ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. ఆయన సర్వాంతరమైన దేవుడు. భూమి ఆయన పాదపీఠం, ఎక్కడ కూర్చున్నా ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్టే. నువ్వు ఎక్కడ ప్రయోగంలో కూర్చున్నా అంతే, ప్రయోగంలో ఉన్నా అంతే, లేకపోతే ఇంకో చోట ఉన్నా, కాశీలో ఉన్నా, కన్యాకుమారి దగ్గర ఉన్నా ఒకటే, అమెరికాలో ఉన్నా సరే, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నా ఒకటే. ఎందుకంటే అదంతా ఆయన లోకం, అది ఆయన పాదపీఠం. అది నువ్వు ఎక్కడ నిలబడినా, ఎక్కడున్నా, నీవు ఉన్న చోట్లో ప్రభువా నేను పాప నేను ఒప్పుకున్నప్పుడు వాడు నీతిమంతుడిగా చేయమంటాడు. ఒక చోటుకు వచ్చాడు ఒకడు, వచ్చి అయ్యా నేను చాలా నీతిమంతుడిని, ఇదిగో నేను దొంగతనం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, తర్వాత అక్రమమైన సంపాదన నాకు లేదు, ఉపవాసం చేస్తున్నాను, దశభాగములు ఇస్తున్నాను, అన్ని చేస్తున్నానని తాను ఏదో నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఆ నీతిమంతుడని దేవుడు చెప్పలే. ఎవరిని చెప్పాడు? లూకా 18:13 దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికినటువంటి సుంకరి ప్రార్థనను బట్టి ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. పాపముల విషయమై పశ్చాత్తాపడిన వాడే నీతిమంతుడిగా చేయబడతాడు. పాపములను కప్పుకొని అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనుక నేను పాపిని కాదు, మీరే క్రైస్తవులు పాపులు అంటే ఆడిపోయి అపాత్ముడు. కాబట్టి ఎవడు పాపం ఒప్పుకోడు పాపనేని, వాడు పాపంలోనే ఉంటాడు. పాపిని ఒప్పుకున్నవాడే నీతిమంతుడిగా చేయబడతాడు. ఇది దైవ నీతి ధర్మము. కాబట్టి మనము అలాంటి పిలుపునకు వినయంతో విధేయతతో లోబడి వచ్చాం. ప్రభు మనం కనికరించాడు. ఇప్పుడు మనకు ధైర్యం ఉంది. ఆయన రక్తమే మమ్మల్ని కడిగింది, శుద్ధి చేసింది, యోగ్యులుగా చేసింది. ఆ మహాపరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎవరు ఆరాధించగలరు? ఎవరైనా సన్నిధికి వెళ్ళగలరు? ఎవరైనా సమీపించగలరు? అసలు ఆయన పేరు ఎత్తడానికి ఎవరికి యోగ్యత ఉంది? కానీ ఇప్పుడు ప్రభు నాయన తండ్రి అబ్బా అని పిలవగలుగుతున్నావు. మరి నన్ను రక్షించావు, నా రక్షకుడువు, నా దేవుడవు, నా ప్రభుడవు, నా తండ్రి అని చెప్పగలుగుతున్నావు. ఎందుకంటే ఆయన మనకు అలాంటి అవగాహన ఇచ్చాడు. దీన్ని బట్టి మనల్ని పరిశుద్ధపరచుట ద్వారా, సిలువలో రక్తం చెందించుట ద్వారా యోగ్యులుగా చేశారు. కాబట్టి ఆయన పాదపీఠం మీద సాగిలపడదు. దేవదూతలు ఆరాధిస్తున్నాడు. భూమి మీద పరలోకంలో తన చిత్తము భూమి మీద నెరవేరాలని కోరుతున్నాడు. మనల్ని కూడా అలాంటి ఆరాధికులుగా చేయడానికి కోరుతున్నాడు. ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరచుదాం. ప్రభు మన ఎంత ప్రేమను వెల్లడి చేశాడు. ఎలాంటి స్థితిలో అపాత్రులమైన మన, అయోగ్యులమైన మనలను, అనర్హులమైనటువంటి మనలను ఆయన యోగ్యులుగా చేశాడు. ఇటు కృపను బట్టి ప్రభుకు మనం కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకొని ఆరాధనకు పల్లవి పాడుకుంటాం. సండే స్కూల్ పిల్లలు చిన్న పల్లవి పాడుకునే సమయంలో పిల్లలు సండే స్కూల్ పిల్లలు